హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం ఈ ఫ్లాట్‌లో వైరింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇలా మెటల్ బాక్సుల్లో ఉన్న పైపులని సుత్తి సానమిచ్చుకొని నీట్‌గా కట్ చేసుకోవాలి. కటింగ్ పెట్టుకోవాలి ఫస్ట్. ఇలాగా ప్రతి బోర్డ్‌లోని కట్ చేయాలి. నీట్‌గా చూస్తున్నారు కదా పైపులు ఎలా ఉన్నాయో, ఆ పైపులని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇలా నీట్‌గా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా అంత నీట్‌గా కట్ అయినాయి పైపులు. ఇలా ప్రతి బోర్డు మీరు ఎక్కడైతే పెట్టుకుంటారో బోర్డులో అక్కడ ప్రతి బోర్డులోనూ కట్ చేయాలి. ఇలా ప్రతి బోర్డులోని పైపులు ఫస్ట్ కొట్టేసుకోవాలి. ఇది ఎలిఫెంట్ బ్రాండ్ ఉన్న స్ప్రింగ్ బాక్స్. మనం వైరింగ్ లాగాలంటే మెయిన్ ఈ స్ప్రింగ్ కావాలి మనకి. ఇది మనకి 10 మీటర్లు ఉంటుంది. ఇది 30 మీటర్ల బాక్స్ తెచ్చాం మనం. దీన్ని మనకి ఎంత కావాలితే అంత తీసుకుని కట్ చేసుకుని వైరింగ్ లాగాలి. ఇంక వాయిస్ అంతే ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకోవాలి స్ప్రింగ్ మనకు కావాల్సినంత. ఈ మనకి ఇలా రింగులు ఉంటాయి, హుక్కులు ఉంటాయి. ఈ హుక్కుల్ని ఈ ఎండ్ కోట్ ఆ ఎండ్ కోట్ కనెక్ట్ చేసుకుంటే మనం వైర్లో అయినప్పుడు స్ప్రింగ్ పైపుల్లోకి ఈజీగా వెళ్తుంది అనమాట. ఇలా మనం వేసుకుని ఒకవేళ మీకు ఇంకా టైట్ అవ్వలేదు అనుకో, కటింగ్ పేరు తీసుకుని సైడ్ కటింగ్ పేరుతో ఇలా పట్టుకుని మీ దగ్గర టెస్ట్ ఉంటుంది కదా, టెస్ట్తో ఈ హోల్ ఎలా పెట్టి దీన్ని ఎలా తిప్పుతూ ఉంటే టైట్ అయిపోద్ది. అందుకని ఈ విధంగా ఎక్కించుకోవాలి మన రింగు. సరే నీట్గా ఎక్కుతుంది, ఫోకస్ అవుతుంది. ఇది రింగు థ్రెడ్డింగ్ అంతా లోపలికి వెళ్ళిపోయి నీట్గా ఎక్కింది రింగు. ఓకే, ఇప్పుడు రెండో సైడు రింగ్ వేస్తున్నాం. చూసారుగా థ్రెడ్డింగ్ ఇలా ఉంటుంది. థ్రెడ్డింగ్ ఇందులో పెట్టి సింపుల్గా ఎక్కి చేసుకోవడమే. ఈ రింగ్ వేసుకుంటే కార్నర్స్లో బెండ్లు వేస్తాం కదా మనం, లాంగ్ బెండ్లు. ఆ బెండ్లోంచి ఈజీగా వెళ్తుంది. మనకి ఇలా సింపుల్గా ఉంటుంది. ఇలాగా ఇది బెండ్ పెట్టకుండా స్మూత్గా వెళ్ళిపోద్ది. అంతేకాకుండా ఇప్పుడు 2 వైర్లు లాగాలంటే లీడ్స్ తీసి ఇందులో పెట్టి లాగేయచ్చు ఈజీగా, టేప్ ఎక్కడ లేకుండా. మనం కట్ చేసుకున్న స్ప్రింగ్ ఇక్కడ ఆల్రెడీ పైపులు రన్ చేసి ఉంటాం కదా మనం మెటల్ బాక్స్లోకి. ఈ పైపుల్లోకి స్ప్రింగ్ ఇలా పెట్టి ఇలా ఎక్కించాలి. బెండ్ల దగ్గర వెళ్ళకపోతే ఇలా తిప్పాలి స్ప్రింగ్. ఇలా తిప్పితే మనకి ఈజీగా వెళ్ళిపోద్ది అనమాట. కనపడుతుందా స్ప్రింగ్ అక్కడ? చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి గంటే అక్కడ జంక్షన్లోకి వచ్చింది. 3 మోడలర్ మెటల్ బాక్స్. అది ఏసీకి పెట్టాము. ఇప్పుడు మనం ఇక్కడ ఇలా పెట్టి దీన్ని కిందకి రాకుండా మనం గుర్రం పెట్టి తీసుకుని మనం ఎక్కడ కావాలితే అక్కడ గుర్రం వేసుకొని పైకి ఎక్కి జాగ్రత్తగా. చూసారు కదా ఫ్రెండ్, మనం ఎక్కించిన స్ప్రింగ్ ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ వచ్చి ఆగిపోయింది అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ అటు సైడ్కి ఎక్కిస్తున్నాను స్ప్రింగ్. వదిలేను అక్కడ చూపి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఎక్కితే మనకి అక్కడ దాకా వచ్చింది. తర్వాత వైర్ కాయిల్స్ ఓపెన్ చేసుకోవాలి. ఇది పాలీ క్యాబ్ 300 మీటర్స్ కాయిల్ అనమాట. ఇది 2.5 ఫెరమం. ఇది మనం ఒరిజినల్లా కాదని తెలుసుకోవాలంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇచ్చారు కదా, అది స్కాన్ చేసి పాలీ క్యాబ్ యాప్ ఉంటుంది, యాప్లో స్కాన్ చేసి తెలుసుకోవచ్చు. లేదంటే అక్కడ కోడ్ ఉంటుంది, ఆ కోడ్ కూడా చూసి మన నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి మెసేజ్ పెట్టినా సరిపోద్ది. ఇది మనకు జెన్యూనా కాదా డూప్లికేట్ అని వస్తుంది మెసేజ్.
మనం వాడి పాలిక్యాబ్ వైర్ అనమాట. ఇది 300 మీటర్స్ కాయిల్స్ తెచ్చాము. ఇది 2.5 ఎల్లో. ఇవి ఓపెన్ చేసి చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. చిక్కులడ్డాయి అంటే మనం దీన్ని తీసుకుంటే సరిపోద్ది టైం అంతా. సో ఓపెన్ చేసినప్పుడు జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. ఫస్ట్ ఇలా మనం స్లీవ్ కట్టర్ కానీ స్క్రూ డ్రైవర్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది జస్ట్ ఇలా హోల్ పెట్టుకుని చేతితో జాగ్రత్తగా మీకు ఇలాగా అలా ఓపెన్ చేసుకుని దగ్గర తీయాలి. ఇలా చిన్న హోల్ చేసుకుని ఇక్కడ మీకు లోపల కనపడుతూ ఉంటుంది ఎండ్ పాయింట్. ఈ ఎండ్ పాయింట్ని జాగ్రత్తగా చేతితో తీసుకోవాలి. అలా బయటికి అలా తీసుకొని ఇక్కడ మీకు థ్రెడ్స్ కనపడుతున్నాయి కదా లోపల, ఇవి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇలా స్లీవ్ కట్ పెట్టి లోపల థ్రెడ్స్ని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. థ్రెడ్స్ కట్ చేసుకుంటే అలా కట్ చేసుకున్న వైర్ అన్నది మనకి ఫ్రీగా వచ్చేద్ది. అలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి వైరు. ఇది 1.0 రెడ్ కలర్ వైరు. ఇది కూడా 300 మనం అట్లా యూజ్ చేసాను. 300 ఒక 2 కాయిల్ తప్ప అలా ఫ్రీగా ఉంటుంది. అన్ని కాయిల్స్ జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. ఒక్కటే ఏమైనా చిక్కులు పడ్డా ఏం పడ్డా ఇవి 300 మీటర్స్ కాబట్టి ఇబ్బంది పడాలి. మళ్ళీ అట్లా చిక్కులు తీసుకోవాలి, అవన్నీ తీసుకోవాలి. ఓకే, ఇది మనకి 1.0 వైర్లో రెడ్ బ్లాక్. ఇది 2వేకి మార్కింగ్ పెడుతున్నాను. 2వే స్విచ్లో యూజ్ చేస్తాం కదా, దానికి 2వే మార్కింగ్ పెట్టుకోవాలి ఫస్ట్ వైర్ లాక్కున్నప్పుడే. ఇలా ఇలా నీట్గా 2వే మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట వైర్కి ఫస్ట్. ఇలా బెడ్ దగ్గర బోర్డు నుంచి మనం అటు సైడ్ అక్కడ బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా డోర్ పక్కన రూమ్లో మెయిన్ బోర్డు అది. ఇలా బెడ్ దగ్గర బోర్డు నుంచి ఆ బోర్డులోకి మనం 2వే వైర్లు ఎంత పడుతున్నాయో కొలుచుకోవాలి. మన దగ్గర 90 మీటర్స్ కాయిల్స్ ఉంటే 2 కాయిల్స్ కింద ఓపెన్ చేసి 2 కింద లాగేసుకోవచ్చు. మనం 300 యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఇలా కొలత పెట్టుకొని సరిపడా వైర్లు కొలుచుకొని 2వే మార్కింగ్ వేసుకొని చేసుకోవాలంట. ఇలా ఒక 2వే కొలుచుకున్నప్పుడు ఇంకోటి కూడా ఎంత పడుతుందో మనం కొలిచేసుకొని ఫస్ట్లోనే కట్ చేసుకోవాలన్నమాట. రెండు 1 స్క్వేర్ వైర్లు. ఇలా స్టార్టింగ్లోనే ఎండింగ్లోనే ఇలాగా 2వే మార్క్స్ వేసుకుంటే మనకు ఆ బోర్డు దగ్గర ఈ బోర్డు దగ్గర ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. క్లోజ్లోకి రా. ఇప్పుడు ఈ వైర్లో ఈ రెండు 2వేలు ఫ్యాన్ కోటి లైట్ కోటి ఈ 2వేలు అనమాట. గ్రీన్ 2.5 ఎర్త్గా వాడుతున్నాం. మనం 1.5 కూడా ఇచ్చు. ఓనర్ కొంచెం హెవీ వేసేమన్నాడు అన్నమాట. దానికి మనం గ్రీన్ ఎర్త్కే 2.5, ఇది న్యూట్రల్ 2.5. ఎల్లో వచ్చి మనం ఇన్వర్టర్ వాడుతున్నాం. రెడ్ ఏమో మెయిన్ ఫేస్కి వాడుతున్నాం అనమాట. అన్నీ 2.5లే. అలా వైర్లు నీట్గా పెట్టుకొని ఫస్ట్ స్ప్రింగ్కి టేప్ వేసి ఒక 3-4 రౌండ్లు చుట్టి తర్వాత వైర్లకు కూడా అదే టేప్ చుట్టాలి. మంచి క్వాలిటీ ఉన్న టేప్ అయితే యూజ్ చేయండి మీరు. ఇక్కడ మనం యూజ్ చేసిన టేపు బయోకాన్ టేపు, క్వాలిటీ బాగుంటుంది. మనం ఎంత గట్టిగా లాగినా స్ప్రింగ్ నుంచి ఊడి రాదన్నమాట టేపు.
చూసారు కదా వైర్లు ఎలా లాగుతున్నాం. అక్కడ అలా స్ప్రింగ్ లాగుతూ ఉంటే చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అలా ఆ బోర్డులోంచి అక్కడ దాకా వైర్ లాగటం జరుగుతుంది. మా హెల్పర్ ఎక్కడ లాగుతున్నాడు, నేను అక్కడ నుంచి వైర్లు వదులుతున్నాను, లూజ్ వదులుతున్నాను. అక్కడ లూజ్ వదలకపోతే వైర్లు మెటల్ బాక్స్కి రాచుకొని పైన ఇన్స్టలేషన్ అనేది చెక్కేస్తుంది అనమాట. సో అలా జరగకుండా స్లోగా లాక్కోవాలి. చూసారు కదా ఆ బోర్డు నుంచి నేను అటు చూపించినప్పుడు బెడ్ దగ్గర బోర్డు నుంచి ఇలా వచ్చి ఆ ఏసీ బోర్డులోంచి ఇలా వచ్చి ఇక్కడికి వచ్చినాయి అనమాట. ఇది మెయిన్ బోర్డులోకి వచ్చేసినాయి. అక్కడ నుంచి అక్కడికి ఇక్కడ సర్క్యూట్ కంప్లీట్ అయిపోయింది. లూపింగ్ ఈ బోర్డులోంచి మళ్ళీ మనం ఇది వాష్రూమ్ అనమాట. ఇటు సైడ్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడ వాష్రూమ్ అవుతుంది అనమాట. ఈ వాష్రూమ్లో గేజర్ పాయింట్, లైట్ పాయింట్, కంట్రోల్స్ అనేవి ఇక్కడ వస్తాయి అన్నమాట. ఈ 4లో వస్తాయి. సో దానికోసం ఇక్కడ మళ్ళీ ఇట్లా ఆగుతాం అనమాట వైర్లు మనం. చూసారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ స్ప్రింగ్ ఈ బోర్డులోకి లాగటం జరిగింది. ఫస్ట్ స్ప్రింగ్కి వేసుకోవాలి టేప్ నీట్గానే. స్ప్రింగ్కి ఇలా టేప్ వేసుకున్నాక ఇక్కడ మనకి ఓన్లీ ఫేసు, న్యూట్రో, ఎర్త్, ఇన్వర్టరు ఇక్కడికి మనకి పాయింట్లు ఏమీ లేవు కాబట్టి ఇక్కడ మెయిన్ సప్లై లాగుతున్నాం. ఓన్లీ మెయిన్సే లాగుతున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 4 బోర్డులోంచి కూడా మనం ఇక్కడికి ఈ బోర్డులోకి వైర్లు లాగేస్తాము. వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది కదా, అక్కడక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తాను అనమాట. అది ఇప్పుడు అన్నీ ఇక్కడికి వచ్చేసినాయి. బెడ్ దగ్గర బోర్డు నుంచి అండ్ వాష్రూమ్ దగ్గర బోర్డు నుంచి ఈ మెయిన్ బోర్డుకి అయితే లాక్కున్నామంట రూమ్లో మెయిన్ బోర్డుకి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ బోర్డులోకి పంపించాలి వైర్లు. మళ్ళీ ఇక్కడ నీట్గా టేప్ వేసుకొని ఇవన్నీ ఈ రూమ్లో మెయిన్స్ అన్నీ డిస్ట్రిబ్యూషన్ బోర్డులోకి తీసుకెళ్ళాలన్నమాట. ఈ రూమ్కి రూమ్ సెపరేట్ ఎంసీబీ వస్తుంది. ప్రతి రూమ్లోనే ఇలాగే లాగుతాము. సేమ్ ఇదే ప్యాటర్న్లో లాగుతాం అనమాట. ఈ రెడ్ బ్లాక్ ఏమో ఏసీకి 4.0 అనమాట ఈ వైరు. ఏమో 2.5. ఇవన్నీ ఇప్పుడు డీబీలోకి వెళ్తాయి ఇక్కడ నుంచి. ఇంకా ఇవన్నీ డైరెక్ట్ డీబీలోకి పంపాలన్నమాట. ఈ మెయిన్ బోర్డులోంచి డీబీలోకి అనమాట. ఈ రూమ్కి ఓన్లీ ప్రత్యేకంగా ఒక ఎంసీబీ ఇస్తాం. ఎంసీబీకి వెళ్ళి మెయిన్స్ అనమాట. డి అనేది డీబీలో అవుతాయి మళ్ళీ. చూసారు కదా, ఈ 2 ఏసీకి ఫేస్ అని ఉంటారు. ఇది 2.5 ఉంటారు ఎర్త్, ఇది ఇన్వర్టరు, ఇదే మెయిన్ ఫేస్. ఇవన్నీ డైరెక్టర్ డీబీలోకి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ చూసారు కదా ఫ్రెండ్స్, మనం స్ప్రింగ్ అనేది రూమ్లోంచి బయటికి గంటి బయట నుంచి ఇలా ఒక జంక్షన్ బాక్స్లో నుంచి అక్కడ డీబీ అని కనపడుతుంది కదా, ఆ డీబీలోకి అయితే స్ప్రింగ్ గంటుతున్నాం మనం. మా హెల్పర్ గంటున్నారు, మీరు చూడొచ్చు ఇక్కడ. అలాగే
చూసారు కదా ఫ్రెండ్స్, మనకి వైర్లు అనేవి డీబీ దాకా వచ్చేసినాయి. జంక్షన్ బాక్స్ నుంచి ఇటు నుంచి ఇలా డీబీలోకి తీసుకొచ్చామన్నమాట. ప్రజెంట్ ఇప్పుడైతే మనం ఓన్లీ ఒక రూమ్ వైర్లో ఆగాము. ఓన్లీ ఒక రూమ్కి సెపరేట్ ఎంసీబీ. అలాగే ఇది 2 BHK ఫ్లాట్ అనమాట. 2 బెడ్రూమ్స్, ఒక కిచెను, ఒక హాలు, ఒక బెడ్రూమ్కి ఒక ఎంసీబీ. అలా 2 బెడ్రూమ్స్ కాబట్టి బెడ్రూమ్కి వచ్చి ఒక ఎంసీబీ, వాటికి 2 ఎంసీబీలు, 2 బెడ్రూమ్లకి 2 ఎంసీబీలు, కిచెన్కి ఒక ఎంసీబీ, హాల్కి ఒక ఎంసీబీ. ఒకవేళ మనకి ఇంకా సెపరేట్ చేయాలనుకుంటే బాల్కనీకి సెపరేట్గా ఒక ఎంసీబీ ఇవ్వచ్చు. అలాగే ఏసీ పాయింట్లకు కూడా సెపరేట్ ఎంసీబీలు వస్తాయి డీబీలో. ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో అయితే లెంత్ అయిపోతుంది కాబట్టి ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపెడతాను మీకు. డీబీ ఎలా చేయాలి, ఎలా లాగాలి అని మీకు అన్నీ క్లారిటీగా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.